చూపుల్లో కలిసిన శుభవేళ ఎందుకు. హాయ్ డార్లింగ్, ఎప్పుడు ఆడియోలేనా, వీడియో లేవా? అమ్మో, పాకిస్తాన్ టెర్రరిస్టులైనా నమ్మొచ్చు గాని అబ్బాయిల్ని నమ్మకూడదు. ఇవాళ టిఫిన్ అంటారు, రేపు డిన్నర్ అంటారు, ఎల్లుండే బ్రేకప్ అంటారు. చిచి, నేను అలాంటోని కాదు. నేను శ్రీరాముడు నాటోడిని. కలర్లోనైనా క్యారెక్టర్లోనైనా. నేను నమ్మను. ఏంటి నమ్మవా? నేలకేసి కొడిగలను. ఎందుకు నమ్మవా? నేను నమ్మిస్తాను చూడు. పెళ్లి చూపులు, పెళ్లి, శోభనము అన్ని ఒక్కసారి జరిగిపోవాలి. మా కుటుంబ సమేతంగా మీ మొత్తము, మీ కుటుంబ సమేతంగా మీరు అందరూ రెడీగా ఉండండి. ఏటే ముందైతే నీ ఆధార్ కార్డు వాట్సాప్ లో పెట్టు. సరే, వాట్సాప్ చేస్తాను. నమ్మదా ఒక నిమిషం ఫోన్ పెట్టుకో. ఏమండి, కాఫీ తాగండి. తాగించొచ్చుగా. చింత చచ్చినా పులుపు చావలేదు. ఇదిగోండి. ఏంటి ఇంకా రాలేదు? పెట్టేసావు ఆధార్ కార్డు? థ్యాంక్ యూ మై డార్లింగ్. ఏమైంది నాన్న? చీమ కుట్టిందా, దోమ కుట్టిందా? ప్రేమ పుట్టింది మమ్మీ. పెళ్లి చేసుకోవాలి. అమ్మాయి అడ్రస్ దొరికింది. కళ్యాణ మండపాలు బుక్ చేయండి, మామిడి తోరణాలు కట్టించండి, సన్నయ్య మేళాలు పిలిపించండి. ఒరిడి సినిమాలో అల్లు అర్జున్కి 5 రోజులు పెళ్లి జరిగినట్టుగా నాకు కూడా అంగరంగ వైభవంగా పెళ్లి చేసి మీ పెద్దరిగా నిలబెట్టుకుంటాడు. మమ్మీ, డాడీ కళ్ళల్లో చూడు ఆనంద బాష్పాలు ఎలా కారేస్తున్నాయా. కాపీ తాగు డాడీ ఆనందంలో. తాగు డాడీ, తాగు డాడీ. మగమాట ఎందుకో పెళ్లి కనుక వచ్చేసింది బాలా. మన పిక్నిక్ కి వెళ్ళాం కదా. యా, దిస్ వన్ ఇస్ ప్రెటీ గుడ్. నాకు చాలా బాగా నచ్చింది. చింటూ చూడు ఎంత క్యూట్ గా ఉన్నాడు. ఏ సాదిక్, ఎక్కడికి రా? అది రా, కాఫీ తాగి వెళ్ళు గాని. ఇంపార్టెంట్ వర్క్ ఉందండి, తర్వాత కలుస్తాను. ఏంటో వీడు అర్థమే కాడు. సాదిక్ మినరల్ వాటర్. ఇది నా అపార్ట్మెంట్ వరకు ఎలా? హలో రాజు, వాటర్ తీసుకురా. సాదిక్ చా. ఇంత దిగిపోయావేంట్రా? చెప్తా. రేయ్, ఈరోజు లోడ్లు ఎక్కడెక్కడ పంపాలా? ఒక నిమిషం రా. రేయ్, ఆ లాక్ షీట్స్ రేయ్, ఇప్పుడు ఈ లోడ్ ఏమో మాదాపూర్కి పంపించేయి. రేయ్, గబాల్ లోడ్ చేయి. ఈ లోడ్ ఏమో ఆశ్రమానికి పంపించేయరా. అది ఓకేలే. మరి ఇది మాత్రం ఎవరు మీరు? ఎవరు నువ్వా? ఎందుకు కొడుతున్నావు? ఏంట్రా ఇదంతా? ఎవర్రా మీరు? ఏంట్రా మీ ప్రాబ్లం? రాయ్, నువ్వేరా మా ప్రాబ్లం. నీ వల్లే మా బిజినెస్ లన్నీ దెబ్బతిన్నాయిరా. అందుకే మర్యాదగా నువ్వు ఈ బిజినెస్ లన్నీ క్లోజ్ చేసి వెళ్ళిపోవు. క్లోజ్ చేయకపోతే మేం క్లోజ్ చేపిస్తాంరా.
నా మానాన్ని నేను నేలాపారం చేసుకుంటుంటే మధ్యలో మీ పత్యాపరాలు ఏంటి? సూపర్ రా, నువ్వు సూపర్. నువ్వు బిజినెస్ జోలికి వస్తేనే ఇలా రియాక్ట్ అయ్యావు. అవునరా, అప్సరా నిన్ను రిజెక్ట్ చేసినా పట్టు వదలట్లే చూసావా నువ్వు కేకరా. నువ్వు కోరుకున్న అందాన్ని నీకు దొరకకుండా నేనే చేజెక్కించుకుంటే అర్థం కాలేదా? అప్సరా నాతో పెళ్లి కొప్పుకుంది. ఇప్పుడేం చేస్తావు? త్వరలోనే మాకు ఎంగేజ్మెంట్. ఏం పీకుతావురా? రేయ్ ఏం పీకుతావు చెప్పు. నువ్వు అసలు ఆడి మాటలు నమ్మకరా, ఆడు పెద్ద కన్నింగ్ ఫెలో. అవునరా? రేయ్ సాదిక్ నువ్వు పదరా. రారా పోదాం. పద వెళ్దాం పద. రా. దా దా జంప్. నువ్వు ఓనర్ లాగానే ఎగురుతున్నావే. అబ్బా అయ్యా నేనే తినేస్తా. డాడీ పేరుకేమో ఐటీ ఎంప్లాయ్, ఎప్పుడు చూసినా నైట్ డ్రెస్లో ఉంటావు. అసలు ఏం చేస్తుంటావు? నైట్ షిఫ్ట్ రా. నైట్ షిఫ్టా నైన్టీ షిఫ్టా? వాసనకి ఎక్కేసినట్టు. ఏంట్రా అంత హుషారుగా ఉన్నావు? లైఫ్ లో కొన్ని మన సొంతం అయినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందిరా. నాకు అప్సరకు ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయిందిరా. అల్లుడు కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్ రా, కంగ్రాట్స్. మనకి ఎక్కడో కాలినట్టుంది. ఇప్పటికైనా అప్సరా నీదేరా? ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. కొంతమంది ఉంటారా అందని వాటి కోసం ఆరాట పడుతూ ఉంటారు. అమ్మా అంతా ఓకేనా? అంతా ఓకే. రండే. వచ్చేసాడే రాకుమారుడు. అబ్బో చాలా ఫాస్ట్ గా ఉన్నాడే. ఎంగేజ్మెంట్ నీకా నాకా? నువ్వు రెడీ అవుతున్నావేంటే? లేదు మన బ్యాచ్ లో నీకే ఫస్ట్ ఎంగేజ్మెంట్ అవుతుంది. నువ్వు చాలా లక్కీవే. తిన్నానా తిను. బావగారు మా తెంగిరోడికి పెళ్ళెత్తున్నారంటే మేము ఎంత అదృష్టవంతులు. భలే వాళ్ళు బావగారు. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇంతవరకు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు మీరొచ్చారు. ఆ మాటకొస్తే మీకన్నా మేమే అదృష్టవంతులం. అల్లుడు గారు ఇంకేం తీసుకుంటారు? మీ అమ్మాయిని అటు తీసుకుంటున్నాం. అల్లుడు గారు బాగానే జోకులేస్తున్నారు. ముందు మీరే జోకేశారు. మీరు మీ పైత్యాలు. అది కాదండి, ముహూర్తానికి టైం అవుతుంది కదా, అమ్మాయిని పిలిపించండి. అమ్మాయిని తీసుకురండి. కొండ మీద మొహంటారా. అందమైన అమ్మాయిలు ఎప్పుడు అద్దం ముందు గంటలు కూర్చుంటారు. నీకేమో తెలీదు. నేను అందంగా లేనా ఏంటి? నువ్వు నా కన్న తల్లివే. నువ్వు అందం లేకపోతే ఎలాగా? డాడీ అందంగా ఉండడు. నా బంగారు కన్నా. ఓరి నాన్న నువ్వు మళ్ళీ మనసు మార్చుకో. ఇదే అండర్వేర్ టైటాట్కి మార్చుకోవడానికి. మనసు మారదు. పట్టుకో తినీకో. మూతులు చేయలు ఎక్కడ కడుక్కోవాలమ్మా? అక్కడ కడుక్కో. ఇటువైపు వెళ్ళండి. ఇటు వెళ్ళండి. 4వ తేదీన ఉంది. ఈ పిన్ను కొంచెం సద్దవే. హాయ్, మీకోసం పవర్ పెట్టని తెలుసా? అది ఎగిరిపోయింది. నువ్వు కంగారు పడికి ఇంకోటి పట్టుకుంటానా? డైరెక్ట్ గా ఇవ్వచ్చు కదా ఒకటే. నీ వాడేంటే నాకు ముద్దిస్తున్నాడు? నా కోసమే అయి ఉంటుంది. క్యాచ్ మామ్స్. పోయి ఇలా క్యాచ్ చేసింది. ఒరే డాడీ త్వరగా పిలిపించి అంచేపు కూర్చోాలి ఇక్కడ. బావగారు ఆ అబ్బాయి తొందరపడతాడు, కూతుంటాం. అలాగే అండి. అమ్మా రూపా, ఏమండి ఏంటండి? ఏంటి 19వ తేదీ 4వ నెల. మా ఊడు చూస్తే ఎలక పిల్లగా ఉన్నాడు. ఆ అమ్మాయి చూస్తేనేమో మంచులు బొట్లా ఉంది. ఎలాగయ్యాల జోడి? ఇదిగో పల్సు. ఒరే నాన్న అమ్మాయిని పలు చూడరా. డాడీ ఆ అమ్మాయిని దగ్గర నుంచి చూస్తే నాకు సిగ్గేస్తుంది. నీ సిగ్గు సికాకుల సంతకాల చూడరా బాబు. అందరికి జూబ్లీస్ లాగా ఉంది. కళ్ళు మూసుకొని చేసుకుంటా. నువ్వు నన్ను అందగొస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. రేయ్ ఇప్పుడు చూడపోతే జీవితం అంతా కళ్ళు మూసుకుని కాపురం చేయాల్సి వస్తుంది. నేను చూడ ఏమంటావా నాన్న? ఫిక్స్ అయిపోతే పేక పిసుకుతావు. కర్మ కర్మ. మా వాడికి ఓకేనండి కానీ. సంతోషం బావగారు. ఏమ్మా నీకు ఓకేనా? నచ్చినా నచ్చకపోయినా చేసుకుంటా, లేకపోతే నన్ను అవుట్ చేసుకుంటాడు. ఓకే అండి. మా అమ్మాయి కూడా ఓకే.
ఒరే నాన్న ఆ? ఒక్కసారి చూడరా నీ చూడండి ఎంత చూడను అవసరం లేదు చూడక్కర్లేదు కానీ కాపు పంతులు గారు ఆ ఎంగేజ్మెంట్ రింగ్ ఏదో వచ్చాయండి అలాగేనండి. పెట్టారా రింగ్ పెట్టే తీసుకో బాబు. ఒరు డాడా ఉంగరం పెడితే కడియం ఇచ్చారంటే ఇది సరిపోతుందిలే బాబు. అలాగే ఇప్పుడైనా చూడరా నాయన. చూస్తానులే నేటి మీకు తొందర చూడు డాడా ఇది ఎవరితో ఎంగేజ్మెంట్ లేనికి పిల్లలా ఉందా ఏయ్, ఏనుగు పిల్ల అంటే గిట్టే మేము అనుకుంటాం కానీ మీరెవరు అనడానికి ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది ఇక్కడ నీ మొహమాటానికి అద్దు అదుపు లేకుండా పోయింది. అది పంది పిల్లరా నాయన. పంది పిల్ల కాదు అది ఆడపిల్ల ఇదిగో ఏమైనా ఆ పిల్ల నీలో సగం ఏంటి సగం దాని చేతిలో నేను సగం ఉంటాను నాకొద్ది పెళ్ళి ఇందాక తొడిగిన కడియం సారీ ఉంగరం ఈ అమ్మాయికే. ఎలా ఉంటారు అబ్బాయిలు? ఫేస్ చూడగానే మూర్చపోయాడు. ఒరే నాన్న బాబు ఒరే బాబు డాడీ డాడీ ఇంకెప్పుడు నీ మాట వినకంట ఉండను ఏదో ఒకటి చేసి గండల నుంచి గట్టెక్కించి డాడీ ఒరే నాన్న అక్కడ చూడు అక్కడ నమస్కారం ఏయ్, కొట్టేయ్! చా! హీరోలు కట్ట అందం కొట్టని అన్నారు అదన్న కట్టి రెట్టాక కొండ వేసుకుని అప్పుడు పోతున్నాడు నువ్వేటే అలా పడ్డావా నా దగ్గరికి రా. ఇలా మార్చి